పడుకోబెట్టండి మేడం. ఏం చేస్తున్నారు సార్? పిచ్చికి ఏం చేస్తారమ్మా, చాకే. నీ మానసిక రోగం నయం అవ్వాలి అంటే ఈ ట్రీట్మెంటే కరెక్ట్ శృతి. రాజేష్ పడుకో పడుకో శృతి పడుకో. నాకేం పిచ్చి లేదు, నాకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్. ప్రతి పిచ్చి పేషెంట్ ఇదే కదా చెప్తారు. ఇలాంటి పిచ్చి మాటలు నేను ఎన్ని వినలేదు. నర్స్ పౌరాంజీ వద్దు ప్లీజ్ సార్, ప్లీజ్ వద్దు. One more. One more. ఇప్పుడు అయిపోయింది డాక్టర్? అయిపోయింది మేడం. మరి తినకి నయం అయిపోయినట్టేనా? అప్పుడేనా మేడం? ఇలా వారానికి ఒక 3 సార్లు చేస్తే ఒక 6 వారాలకి అప్పుడు నయం అవుతుంది, లేదంటే కాదు. ఓ భలే వారే డాక్టర్, మీరు చెప్పినట్టే శృతిని తీసుకొచ్చి వారానికి 3 సార్లు మేము చేయ. నువ్వు ఆ తాళి తీసేశావో ఇంక మనం రాజేష్ని మన గుప్పెట్లో పెట్టుకోలేం. ఈ తాళి నీ మెళ్ళో ఉంటేనే మన చెప్పు చేతల్లో ఉంటాడు. ఇంకా ఈ మాట అనకు. నీకు అర్థం కావట్లేదు అత్తయ్య, ఈ ఒక్కసారికి అయిపోలేదు. వారానికి 3 సార్లు కరెంట్ షాక్ పెడతారంట. నేనిక బతుకుతాను అత్తయ్య, చచ్చిపోతాను అత్తయ్య. ఇదంతా తెలియక ఈ తాళి మెళ్ళో వేసుకున్నాను. మెల్లగా మాట్లాడు, రాజేష్ వింటాడు. నా బాధ మీకు తెలియట్లేదు. ఇదిగో ఈ తాళి వల్లే ఇదంతా. వస్తున్నాడు, కామ్గా ఉండు. కనకం గారు తను చెప్పిందా? ఏంటి? తనకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాం. అలాగే వారానికి 3 సార్లు చొప్పున 6 వారాల పాటు డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నారు. ఓ అప్పుడు నయమైపోతుందా బాబు? అన్నారు, మరి చూడాలి. వస్తాను. అలాగే. విన్నావు కదా, అన్ని షాక్ ట్రీట్మెంట్లు అంటే చచ్చూరుకుంటానత్తయ్య. శృతి, భయపడి చావకు. ముందు నేను చెప్పేది విను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ తాళి తీయకు.
అయ్యా భక్తులందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టే పూజారి గారు. సరే నాయనా. భక్తులారా అందరూ శ్రద్ధగా వినండి. అమ్మవారి నిప్పుల గుండం తొక్కిన వారికి అమ్మవారి కృపా కటాక్షాలు, ఆ తల్లి దీవెనలు ఉంటాయి. ఆ తల్లి మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఆ తల్లి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. అందరూ ఆ గుండం దగ్గరికి పదండి. నిప్పుల గుండం తొక్కుతున్నారా? అయినా దీనికి నన్నెందుకు తీసుకొచ్చినట్టబ్బా? వేరే ఏవేవో ఆలోచనలు పెట్టుకోకు శృతి. మనసుని భక్తితో నింపు. వచ్చిందే అందుకు. అదే కదండి ఉంటుంది. మంచిది. అమ్మా, మీ కోరికని మనసులో సంకల్పించి ఆ తల్లిని వేడుకొని మొదలు పెట్టండి అమ్మా. మీరేదైతే కోరుకుంటారో అది తప్పక సిద్ధిస్తుంది. అలాగేనండి. ముమ్మారులు గుండం మీద నడవాలమ్మా. గుర్తుపెట్టుకోండి, మొదలు పెట్టాక ఏ కారణం చేతను ఆపరాదు. అలా చేస్తే కోరిన కోరిక నెరవేరదు. అన్నిసార్లా అసలు నేను వెళ్ళగలరా? నేను ఫినిష్ అయిపోతాను రా బాబోయ్. వెళ్ళు. శృతి నడు. శృతి ఎక్కడికి? పైకా? నా కాళ్ళు కాలిపోయేలా ఉన్నాయి. ఈ గుండె నా చావుకొచ్చినట్టుంది. ఎందుకు వస్తుంది చెల్లమ్మా? నీలో నిజాయితీ ఉంటే రాజేష్ మొక్కిన మొక్కు తీరిపోతుంది. ఆ దుర్గమ్మే నిన్ను కాపాడుతుంది. రా అమ్మా, వచ్చినాడు. మళ్ళీ కాలు పెడుతుందంటే నాకు డౌటే. శృతి అటు మాటలు వినబడకూడదన్నానా?